ఒక్క క్షణం మా చిట్టి తల్లి ఇలా బాక్స్‌లో పడుకొని ఏడుస్తూ ఉంటే చూసి చాలా బాధ అనిపించింది. నిజంగా డాక్టర్ అసలు 6 అవర్స్ ఈ బాక్స్‌లో అలాగే ఉండాలన్నారు. సో చూడండి ఎట్లా ఏడుస్తుందో నిజంగా చాలా బాధగా అనిపించిందనమాట. ఎందుకు ఈ విధంగా పడుకోబెట్టాము అంటే పాపకైతే హెల్త్ బాగాలేదు. హాస్పిటల్‌కి పిలుచుకొనొచ్చామనమాట. సో డాక్టర్ అయితే 6 అవర్స్ ఈ బాక్స్‌లోనే పడుకోబెట్టాలి ఈ విధంగా అన్నారు. సో ఏమైంది అంటే పాపకి అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన తర్వాత వారం తర్వాత అయితే పాప కండ్లు కొంచెం పసుపచ్చగా ఉన్నాయి. సో నార్మల్‌గా చిన్న పిల్లలకి కామాలొస్తూ ఉంటాయి అంటుంటారు గదా! సో దానికోసమని ఒకసారి హాస్పిటల్‌కి వెళ్లి చూపిద్దామని సో 11:30కి అంటే మార్నింగ్ 11:30కి నేను, మా తమ్ముడు, నందు వాళ్ళ సిస్టర్ అనమాట ముగ్గురం వచ్చాం బండిలో. అంటే నందు సిజేరియన్ కాబట్టి ఇంక తనని పిలుచుకొని ఎందుకులే అనేసి ఇబ్బంది ఎందుకని సో త్వరగా చూపించుకొని వద్దామని పాప పడుకుందనమాట. సో మేము ముగ్గురం అయితే ఎత్తుకొనొచ్చాము నందు లేకుండా. సో హాస్పిటల్‌కొచ్చిన తర్వాత వాళ్ళేం చెప్పారంటే, చిన్న పిల్లల కళ్ళు ఇలా పచ్చగుంటే జాండీస్ ఏమన్నా ఉందేమో టెస్ట్ చేయాలన్నారనమాట. సో దానికోసమని ఈ విధంగా 6 అవర్స్ అయితే బాక్స్‌లో పడుకోబెట్టాలి చిన్న పిల్లల్ని అన్నారు. సో మదర్ కూడా ఇక్కడే ఉండాలన్నారు గానీ, మేము నందునైతే పిలుచుకొని రాలేదు. ఎందుకంటే త్వరగా చూపించుకొని వచ్చేద్దాం, త్వరగా అయిపోతుంది గదా అని పాప పడుకునుంది గదా అని ఎత్తుకొనొచ్చాము. ఇక్కడ చూస్తే ఇంక పాప అయితే చాలా ఏడుస్తుందనమాట. అంటే నార్మల్‌గా నిద్రపోయి ఉనింది. ఇంకా బాక్స్‌లో ఇక బట్టలన్నీ తీసేసి పడుకోబెట్టాం కాబట్టి, ఇంకా కొంచెం చలిగా అనిపిస్తుంది ఆ బాక్స్‌లో అయితే. ఇంకా కొంసేపు బాగుంటుంది, కొంతసేపయితే ఏడుస్తుందనమాట. ఇంగా తను ఎక్కువగా ఏడుస్తుందని అక్కడున్న సిస్టర్ అయితే కాటన్‌లో ఏదో సెలిన్ లాగనమాట. అదైతే ముంచి కొంచెం తన నోట్లో పెట్టింది గానీ, ఇంక తను కొంచేపు అలా ఉండి మళ్ళీ ఏడుస్తుందనమాట. ఇంక జరగదని నందుకైతే ఫోను జేసి రమ్మని చెప్పాము హాస్పిటల్‌కి. ఇంక తను కొంచెం కంగారు పడింది. ఏమైంది నా పాపకి నన్ను ఎందుకు మళ్ళీ రమ్మంటున్నారు అనేసి. మేమైతే ఏం చెప్పలేదనమాట. అంటే ఇక్కడ ఉండాలి ఏమనేసి ఏం చెప్పకుండా రమ్మన్నాం కాబట్టి తను కొంచెం కంగారు పడుతూ వచ్చింది. ఇంక తను కూడా ఇక్కడ పాపని ఈ విధంగా బాక్స్‌లో చూసి చాలా బాధగా ఫీలయిందనమాట. ఏంటి అలా బట్టలు లేకుండా పడుకోబెట్టేశారు. చలిగా లేదా బాక్స్‌లో అనేసి అంటూ ఉంది. సో, ఇంకా ఈ విధంగానే పెట్టాలంట అని చెప్తే చూడండి పాపైతే వన్ సైడ్ పండుకోబెడితే చూడండి మొత్తం బాక్స్ మొత్తం తిరిగేస్తుంది. సో, 6 అవర్స్ అయితే అక్కడే ఉన్నామనమాట ఇంకా. సో, పాప అయితే క్యూర్ అయిపోయింది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా డాక్టర్ అయితే ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చన్నారనమాట. సో, ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాం. నందు సిస్టరు, మా తమ్ముడు అందరూ కూడా అక్కడే ఉండి సో, ఇంకైతే పాపనుతో పాటు నందుని కూడా ఇంటికి పిలుచుకొని వెళ్దామనేసి ఇంక బయలుదేరుతున్నామనమాట. నేను ఫస్ట్ టైమ్ అనమాట నిజంగా ఇలా కూడా ఉంటుందా? అంటే నార్మల్‌గా పిల్లల్ని ఈ విధంగా బాక్స్‌లో అంతసేపు పడుకోబెట్టి ఇలా చేస్తారా అనేసి ఫస్ట్ టైమ్ చూసాను, తెలుసుకున్నాను. ఎందుకంటే నార్మల్‌గా నేనెప్పుడు ఇట్లా చిన్న పిల్లల హాస్పిటల్‌కి వచ్చింది గాని, ఎప్పుడు చూసింది గాని లేదు కాబట్టి సో, ఫస్ట్ టైమ్ చూడగానే కొంచెం సాడ్‌గా అనిపిచ్చింది. ఏంటి ఇలా పడుకోబెట్టారు అనేసి. సో, అక్కడ చిన్న పిల్లల్ని వేరు వేరుగా కూడా ట్రీట్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళకి ఊపిరి సరిగా ఆడకపోతే ఆక్సిజన్ ఇవ్వడం అట్లా ఏదేదో చేస్తున్నారు. సో, చాలా అవి చూసి నిజంగా పిల్లలకి ఏమన్నా వస్తే త్వరగా చూపిచ్చాలి. లేకపోతే చాలా కష్టమైపోతుంది. సో, చిన్న పిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నిజంగా. సో, కానీ బాక్స్‌లో సడెన్‌గా నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. కానీ ఫోనొచ్చిందని బయటకొచ్చే లోపలే మా చిన్న పాపని అందులో బాక్స్‌లో పడుకోబెట్టారు. చూసి ఇంకా ఫస్ట్‌లో అయితే కొంచెం షాక్ అయ్యానమాట. ఇంక నందు అయితే దిగడానికి కొంచెం కష్టపడుతుంది. మెల్లగా దిగిని అనేసి మేమైతే ఇక్కడే కూర్చున్నాం స్టెప్స్ దగ్గర. ఇలా బాక్స్‌లో ఒక్కొక్కరు అంటే పిల్లల కండిషన్ బట్టి 1 డే లేకపోతే 12 అవర్స్, 6 అవర్స్ అలా పడుకోబెడతారంట. మా పాపనైతే 6 అవర్స్ అయితే పడుకోబెట్టారు అందులో అయితే. సో, దీన్నైతే ఫోటో థెరపీ అంటారు. జాండీస్ ఉందా లేదా అనేసి టెస్ట్ చేస్తారంట ఇలా బాక్స్‌లో పడుకోబెట్టి. ఆ లైటింగ్‌కి ఏమైనా జాండీస్ అట్లా ఉన్నా కూడా క్యూర్ అవుతుంది అనేసి అంటుంటారు. సో, పాప అయితే చాలా ఇప్పుడేం ఇబ్బందయితే లేదు. సో, ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రావడానికి చూడండి 7:30 అయితే అయిపోయిందనమాట. అక్కడ బయలుదేరి అంటే చాలా చిన్నగొచ్చాం. నందు సిజేరియన్ కాబట్టి సో, కొంచెం పెయిన్ అలా ఉంటది కాబట్టి ఆటోలో వచ్చాం కాబట్టి చాలా మెల్లగా రావడం వల్ల 1 అవర్ అయితే పట్టిందనమాట మేము ఇంటికి రావడానికి. ఇక ఇంటికి రాగానే పాపకైతే హారతితో దిష్టి తీసామనమాట. అంటే బయట నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ చిన్న పిల్లలు ఏడుస్తారు కదా! తర్వాత నైట్‌లో ఎక్కువగా అనేసి సో, దిష్టి అయితే తీసేసాము. ఇక అందరూ తినేసి పడుకుందాం అనుకున్నాం గానీ నందుకైతే నిద్ర రాలేదు అనింది. సరే ఇంక పాప అయితే పడుకుంది కదా! మళ్ళీ టీవీ కొంసేపు చూస్తాననిందనమాట. సో, టీవీ చూస్తే మళ్ళీ పాప లేస్తదేమో అనేసి సౌండ్‌కి ఇంగ పాపనైతే కొంసేపు మా దగ్గర పడుకోబెట్టుకుందాం అనేసి సో, ఇటు సైడ్ అయితే పడుకోబెట్టుకుంటున్నాం నేను, మా అత్త. అంటే నందు వాళ్ళ అమ్మ అనమాట. సో, నందు వాళ్ళమ్మ నేను చాలా క్లోజ్‌గుంటాం. మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటామనమాట. చాలా సరదాగా, కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటాము. సో, చిన్న పాపనైతే కొంతసేపు మా దగ్గర పడుకోబెట్టుకున్నామనమాట. అంటే వాళ్ళమ్మ ఇప్పుడే నిద్ర రావడం లేదు అనిందనేసి. సో, తర్వాత మళ్ళీ నందు కొంతసేపే అనమాట. 10 నిమిషాలు కూడా పడుకోబెట్టుకోలేదు మేమైతే. సో, మళ్ళీ త్వరగానే తీసుకొని వెళ్ళిపోయిందనమాట. అక్క మళ్ళీ లేస్తది, లేకపోతే దోమలేమన్నా కరుస్తాయి అక్క అనేసి త్వరగానే మళ్ళీ తన దగ్గరికైతే తీసుకొని వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేను, మా అత్త అయితే పడుకున్నాం. సో, ఇది ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు.